హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఓకే, లాస్ట్ వీడియోస్ వరకు మనం ఏంటంటే బేసిక్స్ రిస్క్ మేనేజ్మెంట్ ఇవి నేర్చుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది, అంటే టెక్నికల్ అనాలిసిస్. మనకి ఏంటంటే ఫండమెంటల్స్ అవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ మనం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుందాం. దీంట్లో వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి మనం నేర్చుకునేది ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ అనేది మీకు ఏంటంటే చాలామంది రకరకాలుగా ఉపయోగిస్తారు. లైక్ మీకు మీ రియల్ లైఫ్లో కూడా మీరు ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ అనేది మీ రియల్ లైఫ్తో నేను ఏంటంటే పోల్చి చెప్తాను. సో అప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ప్రైస్ యాక్షన్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే మనం నేర్చుకునేది ప్రైస్ యాక్షన్. ఓకే, మనకి ఎప్పుడైనా ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, మీరు ఏదేదో అనుకోదు. ప్రైస్ యాక్షన్ అంటే మీకు క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే వాల్యూమ్స్ కావచ్చు. ఓకే, మనకి ఈ చార్ట్స్లో మనం ఏమేమి ఉపయోగించి మనం ఏంటి అప్ సైడ్ మూవ్ అవుద్దా, డౌన్ సైడ్ మూవ్ అవుద్దా, దీన్నన్నిటి కలిపితే మనం ఏంటి ప్రైస్ యాక్షన్ అంటాం. ఓకే, ఒక సింగిల్ దాంట్లో వచ్చేసరికి మనకేంటంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే మనకేంటంటే ఇక్కడ చూడండి, ప్రైస్ యాక్షన్ ఈజ్ కింగ్. అంటే ఏంటంటే ప్రైస్ యాక్షనే మనకేంటంటే కింగ్ లాగా. మనం ఏంటి ట్రేడింగ్ చేయాలనుకోండి, ట్రేడింగ్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ లేకుండా మనం ఏంటి ట్రేడింగ్ అసలు చేయలేం. ఓకే, సో అందుకే మనకేంది ప్రైస్ యాక్షన్ ఈజ్ కింగ్ అన్నారు. ఓకే, ప్రైస్ యాక్షన్ అంటే ఏంది మీకు డౌట్ రావచ్చు. ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సపోజ్ మనం ఏంది ఒక చిన్న కారు తీసుకున్నాం అనుకోండి, ఆడుకునే కారు. ఓకే, ఆడుకునే కారు తీసుకుంటే మనకేంది ఈ కార్ అనేది మనం ఏంది ముందుకి వెనక్కి అనేది ఇలాగేంది నడుపుతున్నాం. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఇలాగ స్ట్రైట్గా వదిలేస్తాం. మనకి ఏంటంటే ఈ మూమెంట్ అంటే ఏంటంటే ఈ ముందుకి వెళ్ళేది, ఈ వెనక్కి వెళ్ళేదాన్ని మనం ఏంది మొత్తం కలిపితే దీన్ని ప్రైస్ యాక్షన్ అంటారు. అంటే ఏంటంటే ఈ కారు ప్లేస్లో మనం ఏంటంటే ఈ కారు ప్లేస్లో మనం ఏంది ప్రైస్ అంటే ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేసామనుకోండి, ఇదే ప్రైస్ యాక్షన్. అంటే ఏంటంటే ఈ ప్రైస్ అనేది మనకేంది ఇప్పుడు ఒక చార్ట్ తీసుకున్నాం, ప్రైస్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ ఇలా మూవ్ అయ్యేదాన్ని ప్రైస్ యాక్షన్ అంటారు. ఓకే, అది మనకి అర్థమయ్యే భాషలో. ఓకే, ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అంటే అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏంటంటే ఇంకోసారి మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే ఈ వీడియో అనేది ఇంకోసారి చూడండి. ఓకే, సో అది ప్రైస్ యాక్షన్ అంటే. ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు, మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని చూసేదాన్ని. ఓకే, మనకి అది విజువల్గా రిప్రజెంట్ అయ్యేదాన్ని ప్రైస్ యాక్షన్ అంటారు. ప్రైస్ యాక్షన్లో మనం ఏమి నేర్చుకుంటాం, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవన్నీ కలిపితేనే ప్రైస్ యాక్షన్. దానిలో మనం ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నాం, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కన్నా ముందు అసలు క్యాండిల్స్ అంటే ఏంది మీకు డౌట్ రావచ్చు. మనం ఏంది బేసిక్స్లో నేర్చుకున్నాం, ఏది బేసిక్ కీవర్డ్స్లో బుల్లిష్ అంటే ఏంది, బేరిష్ అంటే ఏందని నేర్చుకున్నాం. ఓకే, బుల్లిష్ అంటే ఏంది, బేరిష్ అంటే ఏంది. బుల్లిష్ అంటే బయింగ్ సైడ్, బేరిష్ అంటే సెల్లింగ్. సో ఇది నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు ఈ క్యాండిల్ స్టిక్ అంటే ఏందో చూద్దాం. మనకేంటంటే దేంట్లో అయినా మనకి క్యాండిల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో 2 టైప్స్ ఉంటాయి కదా. దానిలో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైనా క్యాండిల్ తీసుకోండి, కలర్తో మనకు సంబంధం లేదు. మీరు ఈ కలర్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, గ్రీన్ కావాలంటే ఇక్కడ మీరు రెడ్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు, ఏదైనా కలర్తో మనకు సంబంధం లేదు. కానీ మనం ఏంది మనకి జనరల్గా అందరూ వాడే కలర్స్ ఏంటంటే బయింగ్ సైడ్ వచ్చేసరికి గ్రీన్ వాడతారు, సెల్లింగ్ సైడ్ వచ్చేసరికి రెడ్ వాడతారు. ఓకే, కలర్తో మనం ఏంది కావాలంటే మనం ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే ఓవరాల్గా యూనివర్సల్గా ఎక్కువగా వాడేది ఏంటంటే ఈ రెడ్ అండ్ గ్రీన్. ఓకే, సో గ్రీన్ వచ్చేసరికి బయింగ్ అంటారు, రెడ్ వచ్చేసరికి సెల్లింగ్ అంటారు. సో అందుకే మనం కూడా ఏంటంటే నేను ఇక్కడ ఏంది జనరల్గా అందరూ వాడే కలర్సే యూజ్ చేస్తున్నాను. మీకు ఏంటంటే ఒక క్యాండిల్ అనేది మనం ఏంది ఈ గ్రీన్ ఏది రెడ్ సంబంధం లేదు. ఫస్ట్ అసలు ఈ బయింగ్ క్యాండిల్ అంటే ఏంది, సెల్లింగ్ క్యాండిల్ అంటే ఏందో చూద్దాం. ఈ బయింగ్ క్యాండిల్ అంటే మీకు ఒక స్టాక్ అనేది, ఈ బయింగ్ క్యాండిల్ అంటే మీకు ఒక స్టాక్ కావచ్చు, లేకపోతే ఏదైనా కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయింది అనుకోండి, కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే అంటే ఏంటంటే లోలో ఓపెన్ అయ్యి అప్లో క్లోజ్ అయితే దాన్ని బయింగ్ క్యాండిల్ అంటారు. సేమ్ అంతే, ఒకవేళ అప్లో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అయింది అనుకోండి, అంటే అప్లో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అయితే దాన్ని వచ్చేసరికి బేరిష్ క్యాండిల్ అంటే సెల్లింగ్ క్యాండిల్ అంటారు. ఈ పైన వచ్చేసరికి వీటిని విక్స్ అంటారు, లేకపోతే అప్పర్ షాడోస్ అంటారు, లేకపోతే షాడో అంటారు. దీనికి ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మనం వచ్చేసరికి దీన్ని ఏంటి విక్ అనుకోవచ్చు, లేకపోతే షాడో అనుకోవచ్చు. నేనేమనుకుంటా అంటే విక్ అనుకుంటాను. జనరల్గా ఇదే పదాలు వాడతారు, విక్ అంటారు, కొంతమంది షాడోస్ అంటారు. ఓకే, సో ఇది వచ్చేసరికి అప్పర్ విక్, ఇది వచ్చేసరికి లోవర్ విక్. మనకి
బయింగ్ అంటే ఏంది, కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయ్యే దాన్ని బయింగ్ అంటారు, బయింగ్ క్యాండిల్. ఓకే, సేమ్ అంతే. రివర్స్లో వచ్చేసరికి పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే అది సెల్లింగ్ క్యాండిల్ అని అర్థం. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇది వచ్చేసరికి మీకు ఏంది, ఈ బాడీ ఉంది కదా, దీన్ని వచ్చేసరికి బాడీ అంటారు. అంటే ఏంటంటే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మొత్తాన్ని ఏంటంటే బాడీ అంటారు. సో అది ఏదైనా కావచ్చు. ఓకే, ఏదైనా బ్లూ రెడ్ అండ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ ఏదైనా దాన్ని బాడీ అంటారు. మీకు విక్ అనేది సేమ్, రెడ్ కావచ్చు గ్రీన్ కావచ్చు, విక్ అనేది సేమ్. అయితే ఏంటంటే మీకు ఏంది, ఇది ఒక్కటి మీరు గుర్తుకోండి, కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే బయింగ్ సైడ్ అని. ఓకే, పైకి వెళ్తుంది కాబట్టి బయింగ్ జరుగుతుంది, అది కిందకి వెళ్తుంటే సెల్లింగ్ జరుగుతుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ రాశాను. ఓకే, బుల్లిష్ అంటే ఏంది, బయర్స్ని ఏంటంటే బుల్లిష్ అంటారు, బేరిష్ అంటే సెల్లర్స్ని బేరిష్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. క్యాండిల్ స్టిక్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రైస్ మూమెంట్ ఆఫ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏంటంటే మనకి ఈ క్యాండిల్స్ వచ్చేసరికి 5 మినిట్స్లో ఉంటుంది, 15 మినిట్స్లో, 20 మినిట్స్, 1 డే టైం ఫ్రేమ్స్, ఇలా టైం ఫ్రేమ్స్లో ఉంటాయి. మనకేంటంటే ఆ టైం పీరియడ్లో మనకి ప్రైస్ అనేది ఎలా మూవ్ అయిందని చూపించేదాన్ని ఈ క్యాండిల్ స్టిక్ అంటారు. అంటే ఏంటంటే ప్రైస్ అనేది ఇప్పుడు 10 రూపాయలు పెరిగింది అనుకోండి, 5 నిమిషాలకి 10 రూపాయలు పెరిగిందంటే మీకు ఏంది, ఆ 5 నిమిషాలకి తగ్గట్టుగా 10 రూపాయలు మూవ్ అయిన క్యాండిల్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది అని అర్థం. ఓకే, ఏదైనా బయింగ్ కావచ్చు లేకపోతే సెల్లింగ్ కావచ్చు. ఓకే, మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేదాన్ని క్యాండిల్ అంటారు. ఓకే, క్యాండిల్ స్టిక్. ఓకే, ఇక్కడ మనం ఏంది, ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పిందే నేను ఏంది ఇక్కడ రాశాను. ఈ క్యాండిల్ హ్యాస్ 4 డేటా. ఓకే, మన క్యాండిల్స్లో 4 డేటా వస్తుంది. ఓపెన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఏంది, ఎక్కడ ట్రేడ్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఓపెన్ అని రాసాం. అంటే ఏంటంటే ఫస్ట్ మార్కెట్ ఏది ఓపెన్ అవ్వగానే ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాన్ని ఓపెన్ అంటారు. అంటే ఏంటంటే ది ఫస్ట్ ట్రేడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ స్పెసిఫైడ్ బై ది క్యాండిల్. అంటే ఏంటంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాన్ని ఓపెన్ అంటారు. హై వచ్చేసరికి మనకింది అది ఎంత హైకి పోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఒక క్యాండిల్ 10 రూపాయలు పోయింది అనుకోండి. సపోజ్ మీకు ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనకేంటంటే ఒక క్యాండిల్ తీసుకున్నాను. ఓకే, ఒక క్యాండిల్ తీసుకొని ఓకే నాకేంది ఇది 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ఇది 95, ఇది 105, ఇది వచ్చేసరికి 110. ఓకే, ఇది 110. అంటే ఏంటంటే సపోజ్ నాకేంది ఇక్కడ క్యాండిల్ అనేది ఎంత పోయింది, ఇది వచ్చేసరికి 110 అనుకుందాం. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనకేం జరిగింది, క్యాండిల్ అనేది 100 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, 100 దగ్గర ఓపెన్ అయ్యి 105 దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి మన క్యాండిల్. ఓకే, హై ఎంత, మనకి ఈ క్యాండిల్ 110 వరకు వెళ్ళింది. ఓకే, ఓపెన్ అవ్వటంతో మనకేంది ఒకవేళ 95కి రావచ్చు లేకపోతే 110కి వెళ్ళొచ్చు. ఓకే, కానీ ఏంటంటే ఇక్కడ మనకేంది ఇది లో పాయింట్. అంటే ఏంటంటే అన్నిటికన్నా కిందకి వెళ్ళింది 95 వరకు వెళ్ళింది లో. ఓకే, హై ఎంత, హై వచ్చేసరికి మనకేంది 110 వరకు వెళ్ళింది, దీన్ని హై అంటారు. క్లోజ్ అయింది ఎక్కడ, మనకేంది 105 దగ్గర క్లోజ్ అయింది. ఈ మొత్తం క్యాండిల్ సైజ్ ఎంత, 5. ఓకే, అంటే క్లోజింగ్ అండ్ ఓపెన్ ఈ రెండింటి డిఫరెన్సే మనకేంది ఈ క్యాండిల్ అంటారు. హై లో అనేది మనకేంది కొన్నిసార్లు ఇంపార్టెంట్ అయితే కొన్నిసార్లు ఇంపార్టెంట్ అవ్వదు. కొంతమంది కన్సిడర్ చేసుకుంటారు, కొంతమంది కన్సిడర్ చేసుకోండి. నేనైతే ప్రతి ఒక్క క్యాండిల్ కన్సిడర్ చేసుకుంటాను హై కూడా. ఎందుకంటే అక్కడ మనకేంది బయర్స్ కావచ్చు సెల్లర్స్ కావచ్చు ఎవరొకళ్ళు ఉన్నారు. ఓకే, సో అందుకని నేను ఏంటంటే ప్రతి పాయింట్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, ఇది మీకు ఏంటంటే ఈ క్యాండిల్ సైకాలజీ. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఏంది ఈ క్యాండిల్ సైకాలజీ అనేది మీరు అర్థం చేసుకోవాలనుకోండి. ఓకే, మీకేంది క్యాండిల్ అంటే అర్థమైంది. ఇప్పుడు దీని క్యాండిల్ సైకాలజీ అర్థం చేసుకోవాలంటే సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ ప్రైస్ అనేది స్టార్ట్ అయింది, ఇది 100 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది లో ఎంత, 95. అంటే ఏంటంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు బయింగ్ సైడ్ చెప్తున్నాను, సెల్లింగ్ సైడ్ మీరు ఏంటంటే జస్ట్ సిమిలర్గా ఉండేది, జస్ట్ ఆపోజిట్ వైస్ వర్సా. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు నేను బయింగ్కి చెప్తున్నా కాబట్టి నాకేంది ఇక్కడ 100 దగ్గర నేనేంది క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, 100 దగ్గర బయర్స్ అనేది స్టార్ట్ చేశారు బిడ్డింగ్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, మీకు 95 వరకు వెళ్ళి ఇందులో అంటే ఏంటంటే 95 వరకు ఏంది మీకు ఏంది సెల్లింగ్ జరిగింది. అంటే ఏంది ఇక్కడ 100 దగ్గర కొంతమంది ఏంది సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేయగానే ఇదేంది 95కి వెళ్ళిపోయింది. ఓకే, 95 దగ్గర ఏం జరిగింది, ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయ్యారు 95 దగ్గర. సో
ఈ బయర్స్ ఏం చేస్తారు, ఒకవేళ దీనికన్నా కిందకి వెళ్తే 95 కన్నా కిందకి వెళ్తే వీళ్ళకి లాస్ వచ్చిందని వీళ్ళు ఏంది ఎక్కువ క్వాంటిటీతో ఇంకేంది బయింగ్ అనేది చేశారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి హైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఏంది ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది ఏంది 110 అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసరికి 120 అనుకుందాం హై. ఓకే, ఇక్కడ నుంచి 120 వరకు వెళ్ళింది. ఓకే, 120 వరకు వెళ్ళినా ఇక్కడ ఏంది 120 దగ్గర మళ్ళీ ఏంది సెల్లర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే, మనకేంటంటే 120 దగ్గర సెల్లర్స్ ఉన్నాం వల్ల ఇక్కడ నుంచి ఏంది వీళ్ళు కొంచెం సెల్లింగ్ చేస్తే 110 దగ్గర ఆగిపోయింది. అంటే ఏంటంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మనకేంది 120 దగ్గర సెల్లర్స్ ఉన్నారని అర్థం. ఓకే, 95 దగ్గర బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మనకేంటంటే 95 కన్నా కిందకి వెళ్తే మనకి సెల్లింగ్ జరిగింది, 120 కన్నా పైకి వెళ్తే బాగా బయింగ్ అనేది జరిగింది. సో ఇది మీ క్యాండిల్ సైకాలజీ. అంటే ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్లో ఎక్కడ బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు తెలియాలంటే మనకి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో. ఓకే, ఇక్కడ మనకేంది ఈ లో నుంచి మళ్ళీ ఏంది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం. సో మీరు ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇదే ప్యాటర్న్ ప్రతి దానికి అప్లై అవుతుంది. ఓకే, మీకు ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కువగా ఎక్కడ మూవ్ అవుతుంది, మీకు ఏంది కొన్నిసార్లు ఎక్కువ మూమెంట్స్ వస్తాయి. ఓకే, ఎక్కువ మూమెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇదే ఈ సైకాలజీ అనేది గుర్తుంచుకున్నారు అనుకోండి. ఈ సైకాలజీ ఈ బయర్స్కి సెల్లర్స్కి సేమ్ సైకాలజీ. ఓకే, సో మీకు ఏంటంటే ఈ సైకాలజీ అనేది గుర్తుంచుకున్నారు అనుకోండి, మీ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ చూద్దాం. మీకు క్యాండిల్స్ అంటే అర్థమైంది కదా. మనకేంటంటే ఈ ప్రైస్ యాక్షన్లో ఎన్ని టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనకేంటంటే ఓవరాల్గా మనం నేర్చుకునేది మనకి చాలా టైప్స్ ఉన్నాయి, కానీ మనం ఏంది మెయిన్గా నేర్చుకునేది వచ్చేసరికి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. దీనిలో మీకు ఏంటంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ 3 ఏంటంటే మీకు నేర్పిస్తాను. అంటే ఏంటంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఒక క్యాండిల్తో అది ఎలా మూవ్ అవుతుంది. సపోజ్ మీరు ఏంది 5 మినిట్స్లో అలా ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సింగిల్ క్యాండిల్ స్టిక్స్ 1 మినిట్లో కావచ్చు, లేకపోతే అలాంటి చేసేటప్పుడు సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో కూడా మీరు ఏంది ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సేమ్ అలాగే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే 2 క్యాండిల్స్ బేస్ చేసుకొని అది బయింగ్కి వెళ్ళిద్దా సెల్లింగ్కి వెళ్ళిద్దా. నెక్స్ట్ వచ్చేసరికి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే 3 క్యాండిల్స్ని బేస్ చేసుకొని అది బయింగ్కి వెళ్ళిద్దా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళిద్దా. ఇలాగ మనం ఏంటంటే చూసేదాన్ని ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాం. ఓకే, మీకు వీటిల్లో ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి క్యాండిల్ స్టిక్స్లో. ఓకే, నేను ఏంటంటే ఈ 3 చెప్పాను. ఈ 3లో కూడా మీకు సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మీకు చాలా ఉంటాయి. ఓకే, నియర్లీ ఒక 10 or 20 ఉంటాయి. అలాగే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో కూడా చాలా ఉంటాయి. 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా చాలా ఉంటాయి. మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఈ వరకు కవర్ చేస్తాను. ఓకే, సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఎక్కువగా మనకింది మీకు చార్ట్లో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కువగా ఏది నేను ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఏది అది ఎక్కడ ఎక్కువ వస్తే నేను ఏంది ధైర్యంగా తీసుకోగలను ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వరకు మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి వెళ్దాం. ఓకే, సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మనకేంటంటే ఒక క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసేదాన్ని సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. మీకు ఏంటంటే అక్కడ ఏది మీకు చెప్పిన దానిలోనే అర్థం ఉంది. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే సింగిల్ అంటే ఏంది ఒకటి, అంటే ఒక క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసేదాన్ని సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఓకే, దానిలో ఫస్ట్ వచ్చేసరికి ఇది మర్బూజా క్యాండిల్. ఓకే, మర్బూజా క్యాండిల్ వచ్చేసరికి మీకేంది ఇది చాలా ప్లేసుల్లో ఏది మీకేంది ఇది చాలా సార్లు కనిపించేది. మీకేందంటే ఇది మీకు చార్ట్లో కూడా చూపిస్తాను. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మీకేంది చార్ట్లో కూడా చూపిస్తాను ఇది ఎక్కడుంది. ఓకే, ఇది ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఇది బుల్లిష్ అండ్ బేరిష్ మర్బూజా క్యాండిల్. మీకు ఏంటంటే వైస్ వర్సా అంటే ఏంటంటే మనం ఏంది ఒకసారి బయింగ్ గురించి మాట్లాడితే ఇంకోసారి సేమ్ ఆపోజిట్ సెల్లింగ్. ఓకే, దీనిలో వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడే రాశాను మోస్ట్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఈ మర్బూజా క్యాండిల్ అనేది మోస్ట్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, సేమ్ అంతే మోస్ట్ బేరిష్ క్యాండిల్ అంటే ఏంటంటే బయింగ్ జరిగిన దీని తర్వాత క్యాండిల్ కన్ఫామ్ 100% మ్యాక్సిమం బయింగ్ వెళ్ళిద్ది. ఓకే, సేమ్ అంతే ఒకవేళ రెడ్ వచ్చినా మ్యాక్సిమం సెల్లింగ్ వెళ్ళిద్ది. అంటే ఏంటంటే ఈ మర్బూజా క్యాండిల్ అంటే మీకు హైలు లోలు ఏముండవు, ఎక్కడ ఓపెన్ అయిద్దో అక్కడి నుంచి డైరెక్ట్గా బయింగ్కి వెళ్ళిపోయేదాన్ని ఏది మర్బూజా క్యాండిల్ అంటారు. క్లోజింగ్ కూడా అంతే. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ఏంది విక్స్ అనేవి లేవు. అంటే ఏంటంటే ఇక్కడ ఇదేంది 100% బయ్యర్సే ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అవ్వగా డైరెక్ట్గా బయింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంతా మీకు ఏంటంటే
ఈ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే మీకు స్టాక్స్లో వీటిలో ఏంటంటే ఈ మర్బూజా క్యాండిల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. మీకు ఏంటంటే ఈ మర్బూజా క్యాండిల్స్ మీకు ఇది ఇంకో ప్లేస్లో ఏంటంటే సెల్లర్స్ జోన్ అంటే ఏంటంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఓకే, అవి మీకు ఏంటంటే ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి. ఎప్పుడైతే మేజర్ సపోర్ట్ కానీ మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఈ మర్బూజా క్యాండిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఈ మర్బూజా క్యాండిల్ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలంటే ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే బయింగ్ మర్బూజా క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాను. సేమ్ అలాగే ఇది సెల్లింగ్ మర్బూజా క్యాండిల్ కూడా సేమ్ అంతే ఉండిద్ది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే బయింగ్ మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఇది ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా. ఓకే, ఓపెనింగ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై అంటే ఏంటంటే ఎక్కడ ఓపెన్ అవుతుందో అదే లో, ఎక్కడ క్లోజ్ అవుతుందో అదే హై. మీకు ఎప్పుడైతే దీనిలో ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఈ హై క్లోజ్ అవ్వగానే ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకొని ఈ క్యాండిల్ హాఫ్ అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ క్యాండిల్ హాఫ్ కావచ్చు, లేకపోతే ఈ క్యాండిల్ లోలో మీరు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఏంటంటే ట్రేడ్ అనేది చేయొచ్చు. ఈ హై అనేది మీకేంది ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ తీసుకొని మినిమం 1:2 అనేది మీకేంది ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, 1:2 అనేది మినిమం వచ్చింది ప్రాఫిట్. ఓకే, సో ఇలాగ మీరు ఏంటంటే ఈ మర్బూజా క్యాండిల్ వచ్చినప్పుడు లో అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, మ్యాక్సిమం మీరు ఏంటంటే ఈ హాఫ్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం సేఫ్ కావాలంటే ఈ బాటంలో మీరు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ అదే మీకు ఏంటంటే ఇక్కడ రాశాను. ఓకే, అంటే ఏంటంటే ఇదిగోండి మీకు బుల్లిష్ మర్బూజా క్యాండిల్ అంటే బయర్స్ ఆర్ ఇన్ టోటల్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇది బయర్స్ మొత్తం కంట్రోల్లో బయర్స్ స్టేజ్లోనే ఉంది. హౌ టు టేక్ ట్రేడ్స్ అంటే ఏంటంటే ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి. టేక్ ఏ లాంగ్ పొజిషన్. ఈ లాంగ్ పొజిషన్ అంటే బయింగ్ అని అర్థం. ఓకే, సెల్లింగ్ని షార్ట్ పొజిషన్ అంటారు. ఓకే, ఈ వర్డ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే మీకు టెక్నికల్ వర్డ్స్లో వస్తాయి. ఓకే, మీకు న్యూస్లో కావచ్చు వాటిల్లో మీకు ఏంటంటే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఇవే వాడతారు. ఓకే, బయింగ్, సెల్లింగ్ అనే పదాలు ఎక్కడ వాడరు కూడా. ఓకే, లాంగ్ పొజిషన్. ఓకే, టేక్ ఏ లాంగ్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్. ఓకే, వెన్ ప్రైస్ బ్రేక్స్ అబోవ్ ది హై. ఓకే, అబోవ్ ది హై ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్ అంటే ఏంటంటే ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఎప్పుడైతే మీకు ఈ హై బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ స్టిక్ లో ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్ అంటే ఏంటంటే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఏంది లో అనేది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ అంటే దీని ముందు ఏదో క్యాండిల్ ఫామ్ అయితే దాని కింద మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి బయింగ్. సేమ్ అంతే, సెల్లింగ్ కూడా సేమ్ అంతే. ఓకే, సేమ్ మీకు ఏంటంటే సెల్లింగ్ అంటే మొత్తం కంట్రోల్ వచ్చేసరికి సెల్లర్స్ చేతుల్లో ఉందని అర్థం. అంటే ఏంటంటే డైరెక్ట్గా సెల్లింగ్కి వెళ్ళిద్దని అర్థం. సో సేమ్ అంతే దీనికి కూడా. ఇది లో క్రాస్ అవ్వగానే ఓకే, దీన్ని లో క్రాస్ అవ్వగానే మీరు ఏంది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి దీని హై కావచ్చు, లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ లో హైలో మీరు ఏంది స్టాప్ లాస్లో పెట్టుకుంటారు. ఓకే, ఈ లో బ్రేక్ అవ్వగానే మీరు ఏంది ట్రేడ్ అనేది తీసుకుంటారు. 1:2 అనేది మినిమం ఉండిద్ది మీకు ట్రేడ్ అనేది. ఓకే, సో ఇక్కడ అంతే. ఓకే, మోస్ట్ బేరిష్ క్యాండిల్. ఓకే, మర్బూజా క్యాండిల్ వచ్చేసరికి బేరిష్ మర్బూజా క్యాండిల్ వచ్చేసరికి మోస్ట్ బేరిష్ క్యాండిల్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ ఏది ఇక్కడ చదవండి. సెల్లర్స్ ఆర్ ఇన్ టోటల్ కంట్రోల్ అంటే ఏంటంటే సెల్లర్స్ చేతుల్లోనే ఉంది మొత్తం. హౌ టు టేక్ ట్రేడ్స్ అంటే ట్రేడ్స్ ఎలా తీసుకోవాలంటే టేక్ ఏ షార్ట్ పొజిషన్ ఆఫ్టర్ ది ప్రైస్ బ్రేక్స్. ఓకే, ఆఫ్టర్ ది ప్రైస్ బ్రేక్స్ ది లో ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటంటే ప్రైస్ అనేది బ్రేక్ అయిన తర్వాత అంటే ఈ లో బ్రేక్ అయిన తర్వాత మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవాలి. స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ క్లోజ్ అబోవ్ ది హై ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్ అంటే ఏంటంటే ఈ క్యాండిల్ ఉంది కదా, దీని హై కావచ్చు, లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ హై అనేది మీరు ఏంటి స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే ఇది సింగిల్ ఏది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఓకే, ఇది ఫస్ట్ది. ఓకే, ఇది మీకు ఏంటంటే ఇదే మీకు చార్ట్లో కూడా చూపిస్తాను. 1 మినిట్. ఇదిగోండి ఇక్కడ మీకు ఏంటంటే చార్ట్ అనేది ఓపెన్ చేస్తాను. చార్ట్ అనేది ఓపెన్ చేసాం. చార్ట్ ఓపెన్ చేస్తే మీకేంది ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, దానిలో మీకు ఏంటంటే బుల్లిష్ అండ్ బేరిష్ మర్బూజా క్యాండిల్స్ వరకు చూపిస్తాను. మీకు ఏంటంటే ఇది నిఫ్టీలో నేను ఏంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేస్తాను. మీకు ఏంది 1 డే టైం ఫ్రేమ్లో ఉంటాయి, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఉంటాయి. ఓకే, సో మీకు ఏంటంటే అవన్నీ అవసరం లేదు. మీకేందంటే మెయిన్కి ఏంది ఈ బుల్లిష్ మర్బూజా క్యాండిల్ మీకు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో చూపిస్తాను. దీనిలో అయిపోయిన తర్వాత మీకేంది
బిఎస్ స్టాక్స్లో కావచ్చు, లేకపోతే మీరు ఏంటంటే ఏ స్టాక్లో అయినా చూసుకోండి. మీకు వచ్చేసరికి హోంవర్క్ అదే అనుకోవచ్చు. మీరు ఏంటంటే ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఏంటంటే చూడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది బుల్లిష్ మర్బూజా క్యాండిల్. ఈ క్యాండిల్ రాగానే అంటే మీరు ఇది ట్రేడ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అంటే ఏంటంటే ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీని హై బ్రేక్ అవ్వగానే అంటే ఏంటంటే ఇదిగోండి ఈ హై ఉంది కదా, ఈ మర్బూజా క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంది ట్రేడ్ అనేది తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ కింద మీరు ఏంది స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. ఓకే, ఈ క్యాండిల్ కింద లేకపోతే ఏంది దీని ప్రీవియస్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. 1:2 అనేది మీకు మినిమం టార్గెట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకోండి, సపోజ్ ఏంది ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, లాంగ్ పొజిషన్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఓకే, ఇది మర్బూజా క్యాండిల్, ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి 0.26 ఇది స్టాప్ లాస్ అంటే ఏంటంటే 0.26 కాబట్టి మినిమం 0.5 అనేది మీకు ఏంది ప్రాఫిట్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు ఏంది 1:2 ట్రేడ్ అనేది ఈజీగా వచ్చింది. సేమ్ అంతే సెల్లింగ్ కూడా మీకు ఏంది ఇదిగోండి, ఇక్కడ కూడా సెల్లింగ్ ఉంది. సేమ్ ఇదిగోండి మర్బూజా క్యాండిల్ ఈ లో బ్రేక్ అవ్వగానే ఓకే, ఈ లో బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. 1:2 అనేది మీకు టార్గెట్ ఉండేది. ఓకే, ఇక్కడ అంతే ఇదిగోండి, అయితే దీని క్యాండిల్ హై పెట్టుకోండి, లేదా దాని ప్రీవియస్ క్యాండిల్ హై. ఓకే, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ అంటే ఇక్కడే ఉంది. 1 మినిట్, ఇది లాంగే ఓపెన్ అయింది, షార్ట్. ఇదిగోండి, ఇది బ్రేక్ అవ్వగానే తీసుకోండి, మ్యాక్సిమం ఈ క్యాండిల్ హై లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టుకోండి. 1:2 అనేది మీ టార్గెట్. ఓకే, ఇదేంటంటే మీకు మినిమం గ్యారంటీ అనేది 100% మ్యాక్సిమం ఈ ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి. ఓకే, ట్రేడ్ అనేది తీసుకోండి, 1:2 టార్గెట్ పెట్టుకోండి, దాని తర్వాత మీకు ఏంది ఇబ్బంది ఉండదు. అలాగే మీకు ఏంటంటే స్టాక్లో కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు సపోజ్ బీఎస్సీ స్టాక్ తీసుకున్నాం అనుకోండి, బీఎస్సీ స్టాక్లో కూడా మీరు కావాలంటే డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, మీకు ఏంది ఈ టైం ఫ్రేమ్లోనే చూడాలి, ఇక్కడే చూడాలని ఉండదు. మీకు డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు, లేకపోతే ఏంది ఏ టైం ఫ్రేమ్లో అయినా మీరు చూసుకోవచ్చు. 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడవచ్చు. ఓకే, మీకు ఏంటంటే ఉండే కొంది ఫ్యూచర్ వీడియోస్లో మీకు టైం ఫ్రేమ్స్లో ఎలా చూడాలి ఎందుకు చెప్తాను. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అంతే. ఇది వచ్చేసరికి ఏంది బులిష్ మర్బూజా క్యాండిల్, ఇది బయింగ్ మర్బూజా క్యాండిల్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ అయింది, డైరెక్ట్గా బయింగ్కి వెళ్ళిపోయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సేమ్ అంతే. ఓకే, మీకు ఏంటంటే కొంచెం చిన్న చిన్న విక్కులు రావచ్చు, కానీ అది ప్రాబ్లమే కాదు. ఇక్కడైనా మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే మినిమం 1:2 అనేది మీకు ఏది ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ తీసుకున్నారు. అయితే మీ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది ఈ క్యాండిల్లో, లేకపోతే దాని ప్రీవియస్ క్యాండిల్ లో. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎంత 5% అనేది స్టాప్ లాస్. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం కాబట్టి మీకు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, మీకు ఏంటంటే అది మళ్ళీ రివర్స్కి రాలేదు. ఓకే, మీకు ఏంటంటే ఇక్కడ రివర్స్ అనేది రాలేదు. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ఏంది ఇంకా ఇక్కడ నుంచి మినిమం 1:2 అంటే ఏంటంటే ఇక్కడ వరకు మినిమం మీకు ఏంటంటే రావాలి. ఓకే, ప్రాఫిట్ అనేది, ఎందుకంటే 5% ఇక్కడ రిస్క్ తీసుకున్నాం, 10% మినిమం ప్రాఫిట్ ఉండాలి. ఓకే, 1:2 తీసుకున్నాం కాబట్టి మనకేంది ఇక్కడ నుంచి ఇంకా రివర్సే రాలేదు, ఇక్కడ నుంచి బయింగ్కే వెళ్ళిపోతూ ఉంది. నియర్లీ ఎంత 20% వరకు 25% వరకు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే ప్రతి స్టాక్లో చూసుకోవచ్చు. మీకేంది ప్రతి స్టాక్లో మీకేంది ఈ మర్బూజా క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది మీకు ఎలా వాడాలి, ఓకే వాల్యూమ్స్ యూస్ చేసుకోవచ్చు కావచ్చు, లేకపోతే ఇవన్నీ మీకు ఏంటంటే ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ అనేది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ వెళ్దాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి హ్యామర్ క్యాండిల్. ఓకే, ఇదైతే మీకు ఆల్రెడీ నా ఇది ప్రీవియస్ వీడియోస్లో కావచ్చు, లేకపోతే వాటిలో మీకు ఆల్రెడీ ఈ హ్యామర్ క్యాండిల్ గురించి చెప్పాను, కానీ ఇంకోసారి చెప్తాను. హ్యామర్ క్యాండిల్ అంటే ఇది వచ్చేసరికి మీకు ఇది రెడ్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కలర్ కావచ్చు, ఇది వచ్చేసరికి మ్యాక్సిమం మీకు ఇది బయింగ్ క్యాండిల్స్ అవుతాయి. ఓకే, హ్యామర్ క్యాండిల్ వచ్చేసరికి ఓకే మీకు ఏంటంటే ఇది రెడ్లో ఉందని ఇది సెల్లింగ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. మ్యాక్సిమం ఇది రెడ్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కావచ్చు, ఇవి వచ్చేసరికి మ్యాక్సిమం బయింగ్ క్యాండిల్స్ అవుతాయి. ఓకే, ఇవి వచ్చేసరికి బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మీకేంది ఈ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అవుతుంది. ఎందుకంటే మీకేంది అప్పటి వరకు సెల్లింగ్ జరిగి ఒకవేళ ఏంది ఇక్కడ నుంచి మీకేంది ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ నుంచి మీకేంది ఇలా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉందనుకోండి, ఇలా సెల్లింగ్ వచ్చి ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే ఒక మంచి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యి
దీని హై బ్రేక్ అయితే మనం ఏంటంటే ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇదేంది ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. ఓకే, మనకేంటంటే ఇక్కడ ప్రైస్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ప్రైస్ అనేది ఓపెన్ అయ్యి ఇంత సెల్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం రివర్స్ అయింది. మొత్తం రివర్స్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీకేంది ఇంత సెల్లింగ్ జరిగి అంటే ఏంటంటే మీకేంది 1:2 అనేది మీకు ఇక్కడ ఉండిద్ది. అంటే ఏంటంటే బాడీ అనేది 1 ఉండిద్ది, విక్ అనేది 2 ఉండిద్ది. విక్ అనేది కొంచెం పెద్దగా ఉండిద్ది బాడీ కన్నా. సో దాన్ని హ్యామర్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇంత సెల్లింగ్కి వెళ్ళినా మీకు మళ్ళీ రివర్స్ అయిందంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం. సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉన్నారు బయర్స్ దీంట్లో, కానీ ఇక్కడ బయర్సే ఉన్నారు. సో మీకేంటంటే ఈ కలర్తో మీకు సంబంధం లేదు. హ్యామర్ క్యాండిల్ వస్తే మ్యాక్సిమం అదేంటంటే బయింగ్ క్యాండిల్ కింద మీరు తీసుకోవాలి. దీనిలో మీరు ట్రేడ్ ఎలా చేస్తారంటే దీని లో కావచ్చు, లేకపోతే దీని ప్రీవియస్ క్యాండిల్ లో అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎప్పుడైతే ఈ హ్యామర్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 1:2 అనేది మీకు మినిమం ట్రేడ్ అనేది వచ్చింది ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో కూడా. సేమ్ మీకు ఏంటంటే ఇది కూడా ఇక్కడ సేమ్ అంతే రాసాను చూసుకోండి ఇక్కడ. ఇదిగోండి హ్యామర్ క్యాండిల్ స్టిక్. ఇట్ ఈస్ ఏ రివర్సల్ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సెల్లర్ ట్రై టు డ్రైవ్ ది ప్రైస్ డౌన్. అంటే ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు ప్రైస్ అనేది కిందకి తీసుకొని వెళ్దామని చూశారు, బట్ బయర్స్ కేమ్ బ్యాక్ ఇన్ అండ్ డ్రోవ్ ప్రైస్ బ్యాక్. అంటే ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు తిరిగి వచ్చేసి మళ్ళీ ప్రైస్ అనేది బయింగ్ అనేది తీసుకొని వెళ్ళారని అర్థం. ఇఫ్ హ్యామర్ ఎట్ సపోర్ట్ లెవెల్. ఇఫ్ హ్యామర్ ఎట్ సపోర్ట్ లెవెల్. hammer at support level, price then become very attractive to bulls and they will stop the panic selling. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకా చెప్పలేదు, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తాను తర్వాత. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకేంది ఈ సపోర్ట్ దగ్గర ఈ హ్యామర్ అనేది ఫామ్ అయిందో బయ్యర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద. సో ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ బయ్యర్స్ అనేవాళ్ళు ఇంకా ప్యానిక్ అనేది తగ్గించేసి ఇక్కడ నుంచి బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండిద్ది. సో అది అనేది ఇక్కడ చెప్తుంది. దీనిలో ఎలా ట్రేడ్ చేయాలంటే టేక్ ఏ లాంగ్ పొజిషన్ వెన్ ది ప్రైస్ బ్రేక్స్ హై ఆఫ్ ది హ్యామర్ క్యాండిల్ స్టిక్. స్టాప్ లాస్ వుడ్ బి క్యాండిల్ క్లోజ్ బిలో ది లో ఆఫ్ ది హ్యామర్. అంటే ఏంటంటే ఈ హ్యామర్ కింద అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఈ హై బ్రేక్ అవ్వాలి మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఇది వచ్చేసరికి హ్యామర్ క్యాండిల్. సేమ్ మీకు ఏంటంటే ఇదే హ్యామర్ మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మీకు ఒక హ్యామర్ అనుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి ఏంటంటే మీకు సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది వస్తూ ఉంది. సెల్లింగ్ వస్తూ ఉన్నా ఇదిగోండి ఇది ఏంటంటే మీకు ఒక సపోర్ట్ అయింది. ఇక్కడ మీకు ఏంటంటే ఒక సపోర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయిందో ఎప్పుడైతే మీకు ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయిందో హ్యామర్ ఫామ్ అవ్వగానే ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు ఒక మంచి హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే మ్యాక్సిమం మీకు ఏంటంటే బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది అని అర్థం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీరు ఎలా ట్రేడ్ చేస్తారు, ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఈ హై బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ తీసుకుంటారు, ఈ లోలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. సేమ్ అంతే మీకు ఇక్కడ కూడా చూసుకోండి, ఇది అంతే. ఇప్పుడు రెడ్ హ్యామర్ వచ్చినా ఏం కాదు. అంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ అంతే రెడ్ హ్యామర్ వచ్చింది. రెడ్ హ్యామర్ వచ్చినా ఇక్కడ నుంచి బయింగ్కే లేదు మ్యాక్సిమం కేసెస్లో. ఇక్కడ మీకు ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా ఇది అనుకోవచ్చు, కానీ మనం ట్రేడ్ అనేది ఎప్పుడు తీసుకుంటాం, ఈ హై అనేది బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం ఈ హ్యామర్ కింద. ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మీరు కావాలంటే ఇది బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు టైం అయిపోయేసరికి మీకు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ అనేది వెళ్ళింది.
ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అంతే. ఇక్కడ ఏంటంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ అనేది తీసుకుంటే మీరు స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ అయిపోయింది. ఓకే, మనం ఏంటంటే హ్యామర్ రాగానే డైరెక్ట్గా హ్యామర్ వచ్చింది కదా తీసుకోము. కానీ ఏంటంటే దానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఇంకా చాలా చూసుకోవాలి. ఈఎంఐస్ కావచ్చు, లేకపోతే వాల్యూమ్స్ కావచ్చు, లేకపోతే ఓఐ డేటా కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి చూడాల్సినవి. జస్ట్ హ్యామర్ అనేది ఒక ఇది సోర్స్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఇది ఒక ఇది ట్రేడ్ తీసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది ఇండికేటర్ లాగా. ఓకే, ఈ హ్యామర్ కూడా ఇవి వచ్చేసరికి డోజీ క్యాండిల్స్, వాటి గురించి కూడా చెప్తాను మీకు. ఇక్కడే కాదు, మీకు ఏంటంటే స్టాక్స్లో కూడా ఏంది మీరు డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మీకు ఏంది ఈ హ్యామర్స్ ఇవన్నీ ఏంటంటే కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇది హ్యామర్ ఏం కాదు, డోజీ క్యాండిల్ అయిపోద్ది. ఎందుకంటే మీకు ఏంది బాడీ అనేది లేదు. ఓకే, ఇది మీకు ఒక హ్యామర్ క్యాండిల్ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ రిలయన్స్ కావచ్చు, రిలయన్స్ చూద్దాం. ఓకే, ఇదిగోండి రిలయన్స్లో ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంది ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ హ్యామర్ ఫామ్ అవ్వాలి, దీని హై బ్రేక్ అవ్వాలి, మీరు ఏంది ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఈ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ఏంది ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఈ హ్యామర్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి ట్రేడ్ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా హ్యామరే అనుకోవచ్చు. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, దీని కింద మీరు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఏంది బయింగ్కి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి మీకు ఏంది డైలీ టైం ఫ్రేమ్. ఓకే, అలాగే మీకు ఏంటంటే ఇంకా చాలా ప్లేసుల్లో ఉంటాయి ఈ హ్యామర్ క్యాండిల్స్. మీరు ఏంటంటే జస్ట్ ఎతకండి. ఓకే, హ్యామర్ క్యాండిల్ మీకు ఎక్కడెక్కడ కనిపించిందో మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు ఏంటంటే చూసుకుంటూ ఉండాలి. ఓకే, మీరు ఏంటంటే 1కి 10 సార్లు, ఇప్పుడు సపోజ్ నేను ఏంది ఒక చాప్లో చెప్పాను. ఓకే, ఒక చాప్లో చెప్తే మీరు ఏంటంటే కనీసం ఇంకో ఒక 10 స్టాక్స్లో మీరు ఏంటంటే ఈ హ్యామర్ ఎక్కడ ఫామ్ అయింది, ఓకే, లేకపోతే ఈ మర్బూజా క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, అక్కడ నుంచి మనకి ఏంది బయింగ్ జరిగిందా లేకపోతే సెల్లింగ్ జరిగిందా. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీరు ఏంది చూడండి, మీకు చూస్తే ఏంటంటే మీకు ఏంది ఇంకా క్లియర్గా అర్థమైద్ది. మీరు రేపు ట్రేడ్ చేసేటప్పుడు ఓకే మీకు అర్థమైద్ది. ఓకే, నేనేంది ఇక్కడ హ్యామర్ వచ్చింది సో అందుకని నేను ట్రేడ్ చేశాను, లేకపోతే ఇక్కడ ఏంది ఈ మర్బూజా క్యాండిల్ వచ్చింది సో అందుకని నేను ఏంది ఇక్కడ ట్రేడ్ చేశాను. అలాగే మీకు ఏంటంటే చూసుకోవాలి. ఓకే, మీరు ఏంటంటే ఎక్కువ మీరు ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు చేస్తూ ఉంటే, మీరేంది చార్ట్స్ అవన్నీ చూస్తూ ఉంటే మీరు ఇంకా ఈజీగా అనేది చేయగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షూటింగ్ స్టార్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఏది హ్యామర్ లాగే అయితే ఏంటంటే రివర్స్లో ఉంటుంది. ఓకే, మనకేంది హ్యామర్ అంటే ఏంటంటే ఇలా ఉండిద్ది కదా, సేమ్ దానికి ఆపోజిట్గా ఉండేదాన్ని షూటింగ్ స్టార్ అంటారు. ఈ షూటింగ్ స్టార్ వచ్చేసరికి మీకు ఏ కలర్ ఉన్నా మ్యాక్సిమం ఇది ఏంటంటే సెల్లింగ్ క్యాండిల్ అంటారు. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ నుంచి సేమ్ మనం ఇందాక ఏంది బయింగ్ అంటే ఏంది కింద వరకు వెళ్ళి మళ్ళీ మొత్తం రివర్స్ అయింది. సో అక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు కదా, ఇక్కడ కూడా అంతే. ఇవి వచ్చేసరికి ఈ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినాయి అనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే ఈ షూటింగ్ స్టార్ అనేది మ్యాక్సిమం అక్కడ నుంచి ఏంటంటే రివర్స్ అనేది ఇది 80 to 90% రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉండిద్ది. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు ఏంది సెల్లింగ్ క్యాండిల్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చదవండి. ఓకే, షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఇట్ లుక్ లైక్ ఇన్వర్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ హ్యామర్. అంటే ఏంటంటే హ్యామర్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ఏ బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అంటే ఏంటంటే అంటే ఏంటంటే అక్కడి నుంచి సెల్లింగ్కి రివర్స్ అయ్యేదాన్ని. ఓకే, అంటే ఏంటంటే బయింగ్ నుంచి సెల్లింగ్ కన్వర్ట్ అయ్యే ప్యాటర్న్ని ఇది షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు. ఇట్ హ్యాస్ స్మాల్ రియల్ బాడీ అండ్ లాంగ్ షాడో. అంటే ఏంటంటే సేమ్ ఇందాక మనం చూసినట్టు 1:2 రేషియో అనేది ఉండిద్ది. బాడీ అనేది 1 ఉండిద్ది, 2 అనేది ఇది షాడో అనేది ఉండిద్ది, విక్. ఓకే, దీనిలో ఎలా ట్రేడ్ చేయాలంటే ఇఫ్ ఇట్ ఫౌండ్స్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది అప్ ట్రెండ్ వీ కెన్ టేక్ షార్ట్ పొజిషన్. అంటే ఏంటంటే మనకేంటంటే బయింగ్ జరిగేటప్పుడు పైన ఇది అప్ ట్రెండ్లో ఇది కనిపిస్తే మనం ఏంటంటే సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, టేక్ షార్ట్ పొజిషన్ వెన్ ది ప్రైస్ బ్రేక్స్ డౌన్ బిలో ది లో ఆఫ్ ది షూటింగ్ స్టార్ క్యాండిల్. సేమ్ అంతే, మనకేంది హ్యామర్ ఎలా తీసుకుంటాం, ఆ హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మనం ఏంది ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ షూటింగ్ స్టార్ అనేది మీకు ఏంది చాలా ప్లేసుల్లో కనిపిస్తుంది. మీకు ఏంటంటే ఈ మధ్య మార్కెట్ మొత్తం సెల్లింగ్లో ఉంటుంది కాబట్టి ఇదిగోండి
ఇది మీకు ఏంటంటే ఒక షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా రివర్స్ అయిపోయింది. కానీ ఇది ఇక్కడ మనకి ఏంటంటే షాడో అనేది కొంచెం ఎక్కువ రావాలి. ఇదిగోండి దీన్ని ఒక షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. ఓకే, మీకు ఏంటంటే ఇదిగోండి ఇది పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మీకేంది బయింగ్ జరుగుతున్నప్పుడు మీకేంది రివర్స్. ఓకే, ఈ షూటింగ్ స్టార్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఈ లోలో మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ నుంచి 1:2 అనేది మీకు మినిమం ట్రేడ్ అనేది వచ్చింది. ఓకే, ఈ షూటింగ్ స్టార్ ఇప్పుడు మీకు ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నట్టు మార్కెట్ మొత్తం సెల్లింగ్లో ఉంది కాబట్టి మీకు ఏంది ఈ షూటింగ్ స్టార్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే ఇదిగోండి ఈ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. అది మీకు ఏంది గ్రీనా రెడ్డా మన కలర్తో సంబంధం లేదు. ఓకే, షూటింగ్ స్టార్ అంటే సెల్లింగ్ క్యాండిల్ అని అర్థం, హ్యామర్ అంటే బయింగ్ క్యాండిల్ అని అర్థం, మర్బూజా. ఓకే, మర్బూజా అంటే మీకు గ్రీన్ ఉంటే అంటే ఏంటంటే బయింగ్ ఉంటే బయింగ్ మర్బూజా, సెల్ ఉంటే సెల్లింగ్ మర్బూజా. అంటే ఏంటంటే సెల్లింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకే, ఇలాగ మీకు ఇదిగోండి ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది. షూటింగ్ స్టార్ రాగానే మీకు నెక్స్ట్ చూడండి ఎలా సెల్లింగ్ వెళ్ళిపోయిందో. సేమ్ అంతే మీకు ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో అయినా చూసుకోండి, ఈ షూటింగ్ స్టార్స్ ఇవన్నీ కనిపిస్తాను ఉంటాయి డైలీ టైం ఫ్రేమ్స్లో కావచ్చు. ఓకే, ఈ రెసిస్టెంట్ దగ్గర వస్తే మాత్రం 100% మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఈ కాదు మీకు ఏంటంటే స్టాక్స్ కావచ్చు, లేకపోతే నిఫ్టీ వీటిల్లో కూడా కనిపించవచ్చు మ్యాక్సిమం షూటింగ్ స్టార్ ఈ. ఓకే, మీకు ఏంటంటే మీరు స్టాక్స్లో ఎతకండి. ఇదిగోండి ఇది ఒక షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏంది సెల్లింగ్ అనేది వెళ్ళిపోయింది ఈ షూటింగ్ స్టార్ ఫామ్ అవ్వాలి. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ కూడా మీకు ఏంది దీని వెనక లాజిక్ ఏందో చెప్తా చూడండి. ఓకే, ఈ షూటింగ్ స్టార్ లాజిక్ అంటే మీకు ఏంటంటే అప్పటి వరకు బయింగ్ జరిగి అక్కడి నుంచి రివర్స్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇది వచ్చేసరికి హై. ఓకే, సేమ్ దీనికి కూడా అంతే, ఇక్కడ ఓపెన్ అయింది, ఇది క్లోజ్ అయింది, ఇది వచ్చేసరికి హై. అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంత బయింగ్ జరిగి మొత్తం రివర్స్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిందంటే మీకేంది ఇక్కడ చాలామంది సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఏం జరిగింది మీకు ఇదంతా అయింది సెల్లింగ్ జోన్ అని అర్థం. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఇది బ్రేక్ అయితే తప్పితే అప్పటి వరకు మనం ఏంది బయింగ్ సైడ్ అనేది తీసుకోకూడదు. ఓకే, ఇది బ్రేక్ అవ్వగానే ఆల్రెడీ ఇక్కడ ఏంది సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, బయర్స్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఎప్పుడైతే మీకు ఈ లో బ్రేక్ అయిద్దో ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకా యాక్టివేట్ అయిపోతారు, ఈ బయర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం స్టార్ట్ అవుతారు. ఓకే, బయర్స్ అనే వాళ్ళు భయపడి ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో దానివల్ల ఏంది ఇంకా మూమెంటం అనేది స్ట్రాంగ్గా ఉండిద్ది. ఓకే, అది దీని వెనకున్న సైకాలజీ. ఓకే, ఇది వచ్చేసరికి షూటింగ్ స్టార్. ఓకే, షూటింగ్ స్టార్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంది డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఓకే, ఇది వచ్చేసరికి ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే మీకు ఏంది ఇది ఇండిసేషన్ క్యాండిల్ లేకపోతే న్యూట్రల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటారు. దీనిలో కూడా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. ఈ డోజీ క్యాండిల్స్టిక్లో వచ్చేసరికి నార్మల్ డోజీ ఒకటి ఉండిద్ది, గ్రేవియార్డ్ డోజీ ఒకటి ఉండిద్ది, ఇంకొకటి డ్రాగన్ ఫ్లై. ఓకే, డ్రాగన్ ఫ్లై వచ్చేసరికి మీకు ఏంది బుల్లిష్ డోజీ అంటారు. ఓకే, న్యూట్రల్ అంటే మీకు ఏంది మీకు ప్లస్ సింబల్లో ఉండిద్ది. న్యూట్రల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది ఏదర్ బయింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే సెల్లింగ్ అయినా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేవియార్డ్ డోజీ వచ్చేసరికి బేరిష్ క్యాండిల్ అంటారు. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అంతే మీకు ఏంటంటే ఈ వచ్చేసరికి ఇండిసిషన్ క్యాండిల్స్. అంటే ఏంటంటే బయింగ్కి వెళ్ళాలా సెల్లింగ్కి వెళ్ళాలా అనేది కన్ఫ్యూజన్గా ఉండిద్ది. ఓకే, ఈ డోజీ క్యాండిల్స్ వచ్చేసరికి మీకు సేమ్ అంతే. ఓకే, మీకు సేమ్ ఇది హ్యామర్ ప్యాటర్న్. ఓకే, ఇన్వర్టర్ హ్యామర్ లాగే ఉంటాయి, అంటే షూటింగ్ స్టార్ లాగా. అంటే ఏంటంటే హ్యామర్ ప్యాటర్న్లో మీకు ఏంటి బాడీ అనేది కనిపించేది, దీంట్లో బాడీ అనేది కనిపించదు. మీకు ఈ మధ్య చూసుకుంటే ఈ డోజీ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ చూసుకుంటే మీకు ఏంది ఈ మధ్యలో మనకి ఏంటంటే డోజీ క్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ చూసుకోండి, ఇవి వచ్చేసరికి మీకు డోజీ క్యాండిల్స్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ బాడీ అనేది లేదు. ఓకే, ఇక్కడ బాడీ అనేది లేదు. ఇది వచ్చేసరికి గ్రేవియార్డ్ డోజీ అనుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఇండిసిషన్. ఓకే, న్యూట్రల్ ఇది నార్మల్ డోజీ అనుకోవచ్చు. ఓకే, ఇది న్యూట్రల్, ఇది వచ్చేసరికి న్యూట్రల్, ఇది వచ్చేసరికి ఇది డ్రాగన్ ఫ్లై అనుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఏంది నెక్స్ట్ క్యాండిల్, దీని తర్వాత క్యాండిల్ మ్యాక్స్ ఏంది బయింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, 100% బయింగ్ అవ్వాలని రూల్ లేదు, బయింగ్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీకేందంటే ఈ హ్యామర్ అని ఈ బాడీ అనేది కనిపించలేదు. సో దానికోసం దీనిని డోజీ క్యాండిల్స్ అని అంటారు. ఓకే,
మీకు ఇవి వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్స్, అంటే ఏంటంటే ఏదర్ బయింగ్ కావచ్చు లేకపోతే సెల్లింగ్ అయినా వెళ్ళొచ్చు. ఇది ఏ ప్లేస్లో ఫామ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. సపోజ్ ఏంది, ఇప్పుడు మీకు ఏంది సెల్లింగ్కి వెళ్తూ ఉంది అనుకోండి, ఓకే, సెల్లింగ్కి వెళ్తూ ఉండి ఈ కింద, ఓకే, ఇది ఒకవేళ సపోర్ట్ అనుకోండి, ఇది ఒకవేళ రెసిస్టెంట్. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇది చెప్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసరికి ఇలా సెల్లింగ్కి వెళ్తా, ఇక్కడ మీకు ఏంటంటే ఒకవేళ డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఫామ్ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఏంటంటే మీకు బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది యాజ్ కంపేర్ టు సెల్లింగ్. ఓకే, ఒకవేళ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇలా సెల్లింగ్కి వస్తా, ఓకే, ఇలా మీకు సెల్లింగ్కి వస్తా, ఒకవేళ ఇక్కడే మీకు ఏంది న్యూట్రల్ క్యాండిల్, ఓకే, న్యూట్రల్ డోజీ అనేది ఫామ్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ ఛాన్స్ అనేది చెప్పలేం. ఓకే, ఇక్కడ ఏంటంటే బయింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే సెల్లింగ్కి వెళ్ళవచ్చు. ఎప్పుడైతే ఈ హై కానీ లేకపోతే ఈ లో అనేది బ్రేక్ అవుతుందో దాని తర్వాత మనం ఏంది బయింగ్కి వెళ్ళిద్దా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళిద్దా అని మనం ఏంది ఒక ఐడియా అనేది వచ్చింది. ఒకవేళ ఇదే ప్లేస్లో మీకు ఒకవేళ గ్రేవియార్డ్ డోజీ అనేది ఫామ్ అయింది అనుకోండి, మ్యాక్సిమం మళ్ళీ ఏంది మీకు ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయిపోద్ది అని అర్థం. ఈ లో బ్రేక్ అవ్వగానే మీకు ఏంది సెల్లింగ్ తీసుకోవచ్చు, దీని హైలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇందాక మనం ఏది షూటింగ్ స్టార్ కావచ్చు లేకపోతే హ్యామర్ ప్యాటర్న్ ఉంది కదా, వాటికి చేసినట్టే సేమ్ దీనికి కూడా అంతే చేస్తాం. ఓకే, అయితే దీనిలో మారేది ఏంటంటే జస్ట్ మనకేంది వీటిలో మారే వచ్చేసరికి మనకేంది ఈ షూటింగ్ స్టార్ ఇవి చూసాం కదా, జస్ట్ వాటి ప్లేస్లో మనకేంది ఇక్కడ బాడీ అనేది ఉండదు, వాటిలో బాడీ ఉంటుంది, అంతే తేడా. మిగతా మొత్తం మ్యాక్సిమం సేమే ఉంటుంది. ఓకే, ట్రేడ్ చేసేది కూడా సేమ్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ డోజీ అంటే ఏందో చూడండి. ఓకే, ఇట్ ఈస్ ది ఇండిసిషన్ క్యాండిల్, దే లుక్ లైక్ ప్లస్ సైన్స్. ఓకే, ఈ ఏంటంటే మీకు ప్లస్ సైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అని అర్థం. ఓకే, ఓకే, ఇవ్వండి మీకు ఏంటంటే ఈ ప్లస్ సైన్స్ లాగా ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ దిస్ ఈజ్ న్యూట్రల్. ఓకే, అంటే ఇది మెయిన్ ఏంటంటే న్యూట్రల్ ప్యాటర్న్. ఓకే, న్యూట్రల్ ప్యాటర్న్గా మనం ఏంది ఇండికేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ మెయిన్లీ ఏ రివర్సల్ ప్యాటర్న్. ఓకే, అంటే ఏంటంటే అక్కడి నుంచి రివర్స్ అయ్యే దానికి ఎక్కువగా ఏంటంటే ఇది ఉపయోగిస్తారు. ఓకే, అంటే ఏంటంటే బయింగ్ నుంచి సెల్లింగ్ వచ్చేటప్పుడు కావచ్చు లేకపోతే సెల్లింగ్ నుంచి బయింగ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఈ న్యూట్రల్ అనే ఫామ్ అయినాయి అనుకోండి, అంటే ఏంటంటే ఇండిసిషన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఈ క్యాండిల్స్ అనేవి ఉపయోగిస్తారు, ఈ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి. ఓకే, ఒకవేళ సపోజ్ ఏంటంటే ఇది సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి, మనం ఏంటంటే బయింగ్కి ఉపయోగించవచ్చు. అదే రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే ఇది సెల్లింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ డోజీ క్యాండిల్స్. ఓకే, హౌ టు టేక్ ట్రేడ్స్ అంటే ఏంటంటే వీటిల్లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలంటే, టేక్ ఏ లాంగ్ పొజిషన్ వెన్ ది ప్రైస్ బ్రేక్స్ అబోవ్ ది హై ఆఫ్ ది డోజీ క్యాండిల్. అంటే ఏంటంటే డోజీ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంది లాంగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి డోజీ క్యాండిల్ కింద లేదా దాని ప్రీవియస్ క్యాండిల్ కింద. ఓకే, సేమ్ అంతే. డ్రాగన్ ఫ్లై కూడా మీకు ఏంది టీ షేప్ లాగా ఉండిద్ది. ఓకే, ఇట్ లుక్ లైక్ టీ షేప్. ఓకే, బట్ ఇట్ హ్యాస్ లిటిల్ రియల్ బాడీ. ఓకే, ఇట్ లుక్ లైక్ హ్యామర్. ఓకే, హ్యామర్ క్యాండిల్ లాగే ఉండిద్ది కానీ రియల్ బాడీ అనేది చిన్నగా ఉండిద్ది. ఓకే, ఇది వచ్చేసరికి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఏంటంటే బుల్లిష్ రివర్సల్ అంటే ఏంటంటే బయింగ్కి వెళ్ళే క్యాండిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే, దీనిలో ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇందాక మనం మళ్ళీ అంటే ఈ హై బ్రేక్ అవ్వాలి మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. సేమ్ అంతే. గ్రేవియార్డ్ డోజీకి కూడా మీకు ఏంది సేమ్ అది. ఇది వచ్చేసరికి అప్ సైడ్ టీ లాగా అంటే ఏంటంటే రివర్సల్ టీ లాగా ఉండిద్ది. ఇది వచ్చేసరికి గ్రేవియార్డ్ డోజీ. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మీకు ఏంది సెల్లింగ్ వెళ్ళే ప్యాటర్న్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మీకు ఏంది ఇక్కడ బయింగ్కి ఇలా వెళ్తూ ఉందనుకోండి, ఇక్కడ మీకు ఏంది గ్రేవియార్డ్ డోజీ అనేది ఫామ్ అయితే ఈ లో బ్రేక్ అయితే మీకు ఏంది సెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ మనకి ఏంది ఇన్వర్టెడ్ హ్యామర్ లాగే కానీ వీటికి వచ్చేసరికి బాడీ అనేది ఉండదు అంతే. ఓకే, వాటికి కొంచెం బాడీ ఉండిద్ది హ్యామర్ ప్యాటర్న్స్కి, వీటికి ఏంటంటే బాడీ అనేది అసలు ఉండదు. ఓకే, దీనిలో ఎలా ట్రేడ్ చేయాలంటే టేక్ ఏ షార్ట్ పొజిషన్ when the price breaks below the low of the graveyard stone candlestick. Okay, stop loss would be close above the high of the candlestick and ఏంటంటే దీని హై స్టాప్ లాస్ అనేది ఉండిద్ది. ఈ లో బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది గ్రేవియార్డ్ డోజీ అంటే సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చెప్తాను. ఓకే, దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ డబుల్ క్యాండిల్స్టిక్ ఇది 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వీటి గురించి ఇంకా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో
ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.